హాయ్! ఈ క్లాస్‌లో మనం పీజెంట్ మూవ్‌మెంట్స్ గురించి చూద్దాం. కంప్లీట్ పీజెంట్ మూవ్‌మెంట్స్. అయితే ఇండియన్ సొసైటీ అనేది ప్రెడామినెంట్‌లీ అగ్రేరియన్. అంటే ఎక్కువగా అగ్రికల్చరే కనిపిస్తది. మీరు ఇండియాలో ఎక్కడికెళ్ళినా. ఇప్పుడు మీరు ఎకానమీ చదువుతున్నప్పుడు కూడా నియర్లీ 50% ఆఫ్ ది ఎంప్లాయ్‌మెంట్ ఏ సెక్టర్ ఇస్తది అంటే అగ్రికల్చర్ సెక్టర్ ఇస్తదని చూస్తారు కదా! ఇంకొకప్పుడైతే ఆ టైంలో ప్రీ ఇండిపెండెన్స్ టైంలో ఆల్మోస్ట్ 80% అగ్రేరియన్ మీదనే ఉండేవారు. అప్పుడు ఐటీయా, సర్వీస్‌లా లేకపోతే ఇండస్ట్రీసా చాలా తక్కువ గదా! మోర్ దెన్ 80%. అయితే ప్రీ ఇండిపెండెన్స్ ఆల్మోస్ట్ ఇండిపెండెన్స్ టైమ్ వరకు గూడా ఇట్లనే ఉండే కదా! అయితే పీజన్స్ అనేవాళ్ళు ఇండియాలో హోమోజీనస్ కమ్యూనిటీ కాదు. అంటే అందరూ ఒకే రకమైన ఫార్మర్స్ ఉండేవాళ్ళు కాదు. ఒకే రకమైన రైతులు కాదు. మార్జినల్, స్మాల్, మీడియం అంటే లెస్ థాన్ 1 హెక్టేర్ ఉన్న వాళ్ళు మార్జినల్, 1-2 హెక్టేర్స్ ఉన్న వాళ్ళు స్మాల్ ఇట్లా డివిజన్స్ ఉండేవి కదా! మోర్ థాన్ 10 హెక్టేర్స్ ఉంటే లార్జ్, బిగ్ ఇట్లా. సో, ఇలా డివిజన్స్ ఉండేవి. ఒక్కొక్కరి సైజ్ ఆఫ్ ద ల్యాండ్ అనేది డిఫరెంట్‌గా ఉండేది. అయితే ల్యాండ్ ఓనింగ్ క్లాస్ వేరు. ఇలా ఎవరికి వాళ్ళు చిన్న చిన్న సైజ్‌లో ఉన్న వాళ్ళున్నారు. ఇంకా ల్యాండ్ లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు వాళ్ళు? ల్యాండ్ లేదు. బట్ ల్యాండ్ ఉన్నవాడి దగ్గరికెళ్లి పని చేస్తారు. సర్వీసెస్ ఇస్తారు. వాళ్ళని అగ్రికల్చరల్ లేబరర్స్, టెనెంట్స్, షేర్ క్రాపర్స్ అంటాం. వీళ్ళు జస్ట్ పని చేసే లేబరర్స్ అన్నమాట. వాళ్ళ దగ్గర ల్యాండ్ టైటిల్స్ ఏం లేవు. హిస్టరీ ఆఫ్ పీజెంట్ మూవ్‌మెంట్స్ చూద్దాం. అసలు పీజెంట్ మూవ్‌మెంట్స్ ఎందుకొచ్చాయి? మనం ముందు క్లాస్‌లో సోషల్ మూవ్‌మెంట్స్ గురించి చదివాం. వాళ్ళకంటూ ఏదైనా జస్టిస్ కావాలి, ఏమైనా డిమాండ్స్ ఉంటే బయటకొచ్చి జనాలు గ్రూప్ అయ్యి గొడవ చేసేవారు. గొడవ ఇన్ ద సెన్స్ ప్రొటెస్ట్ చేసేవారు. దేని గురించి? ఇక్కడ పీజెంట్ మూవ్‌మెంట్స్‌లో వాళ్ళకి జరిగిన అన్యాయం, తొక్కివేయబడడం, ఎక్స్‌ప్లాయిటేషన్ వాళ్ళు మంచిగా పంట పండించుకొని, వాళ్ళకి నచ్చినట్టు ముందు రాజులుంటే కొంత పార్ట్ ఆఫ్ పంట వాళ్ళకిచ్చేసి మిగతాది వీళ్ళు ఉంచుకునేవారు. మంచి ఫ్యామిలీ గడిచిపోయేది. ఇట్లా ఉండే. ఎప్పుడైతే ముఘల్ పీరియడ్ స్టార్ట్ అయిందో, సల్తనేట్ అయిపోయింది. దాని తర్వాత ముఘల్స్ వచ్చారు కదా! ముఘల్స్ దగ్గర నుంచి ఈ ఎక్స్‌ప్లాయిటేటివ్ సోషల్ ఆర్డర్ అనేది స్టార్ట్ అయిందనమాట. వాళ్ళ దగ్గర నుంచి వసూళ్ళు, టాక్సెస్, లెవైస్ చాలా ఘోరంగా ఎక్స్‌టార్ట్ చేయడం. ఇంగక్కడి నుంచి వాళ్ళ పరిస్థితి బ్యాడ్ అవుతూ వచ్చింది. ఇంకా అక్కడి నుంచి మనం ట్రెడిషనల్ ఇండియాలో చాలా పీజెంట్ అప్రైజింగ్స్ అంటే పీజెంట్ అంటే ఫార్మర్ కదా! రైతులు. వాళ్ళు బయటికొచ్చి ప్రొటెస్ట్ చేయడం చూసాము. అయితే ఇంకా అవి చాలా తీవ్ర రూపం ఎప్పుడు దాల్చుకున్నాయంటే ఆఫ్టర్ 1857 రివోల్ట్. 1857 అనేది బ్రిటిష్ వాళ్ళకి ఎగెయిన్స్ట్‌గా జరిగిన ఒక పెద్ద ప్రొటెస్ట్. మాస్ ప్రొటెస్ట్ అది. మాక్సిమం స్టేట్స్ ఆఫ్ ఇండియా కవర్ అయిపోతాయి. కొంత నార్త్, సౌత్, నార్త్ ఈస్ట్ ఇవి కావు గానీ, మిగతా సెంట్రల్ ఇండియా, ఈస్టర్న్ ఇండియాలో చాలా వరకు బ్రిటిష్ వాళ్ళకి ఎగెయిన్స్ట్‌గా ఫైట్ చేస్తారు 1857లో. మీకు హిస్టరీ చదివితే ఐడియా ఉంటది. ఎందుకు జరిగింది 1857 రివోల్ట్? అంతకుముందుకు చాలా రీజన్స్ ఉంటాయి. రిలిజియన్‌లో వేలు పెడుతున్నారు, సరిగ్గా సాలరీస్ ఇవ్వట్లేదు, సముద్రాలు దాటేస్తున్నారు, ఫోర్స్డ్ లేబర్ చేపించుకుంటున్నారు. ఇలా చాలా ఉన్నాయి. బట్ 1857లో ఏంటంటే, ఈ ఆర్మీ వాళ్ళు రైఫిల్ కాల్చేటప్పుడు నోటితో ఏదో కొరికి తీయాలన్నమాట. ఇప్పుడు మనం బాంబ్ పేల్చేటప్పుడు కొరికి తీసి వేస్తాం గదా! అట్లా రాయల్ ఎన్‌ఫీల్డ్‌లో. సారీ ఎన్‌ఫీల్డ్ రైఫిల్‌లో. బట్ ఆ తీసేది అక్కడ కొంచెం పంది కొవ్వు, బీఫ్ వీటితో తయారు చేస్తున్నారు అనే రూమర్ చాలా స్ప్రెడ్ అయింది. దాంతో అప్పట్లో మెజారిటీ ఆఫ్ ఇండియన్స్ హిందూస్ కదా! అరే! మనం బీఫ్‌తో తయారు చేసింది మన నోట్లోకెళ్తుంది. మన రిలిజియన్‌ని వీళ్ళు అపహాస్యం చేస్తున్నారు. అట్లెట్లా మనని ఇది చేయమంటారు అని ఈ రూమర్ బాగా స్ప్రెడ్ అయ్యి ప్రొటెస్ట్ చేశారు బ్రిటిష్ వాళ్ళకి ఎగెయిన్స్ట్‌గా. ఇగ దాని ఇన్‌స్పిరేషన్ తీసుకొని మిగతా ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అరే! మనమెందుకు ఫైట్ జేయొద్దు. ఇంత అన్యాయం, ఇంత తొక్కేస్తున్నారు, మన ల్యాండ్స్ తీసుకుంటున్నారు, విపరీతమైన ఇంట్రెస్ట్‌లు చార్జ్ చేస్తున్నారు మనీ లెండర్స్. మన పంట, మన టాక్సెస్ రూపంలో డబ్బులన్నీ పోతున్నాయి. మనం గూడా ఫైట్ చేద్దామని ఇన్‌స్పిరేషన్ వచ్చింది 1857 రివోల్ట్ నుంచి. ఆ ఇన్‌స్పిరేషన్ నుంచి వచ్చిన రివోల్ట్సే ఇండిగో రివోల్ట్. ఎక్కడ? వెస్ట్ బెంగాల్‌లో. జనజాతీయ రివోల్ట్. ఎక్కడ? జనజాతీయ హిల్స్ ఎక్కడున్నాయి? మేఘాలయలో, నార్త్ ఈస్ట్‌లో. కుకు రివోల్ట్. యాక్చువల్లీ దీన్ని కుకా రివోల్ట్ అంటారు. ఇది పంజాబ్‌లో. దెన్ పబ్నా రివోల్ట్. ఇది వెస్ట్ బెంగాల్‌లో. ఇవన్నీ పీజన్ మూవ్‌మెంట్స్ అన్నమాట. నెక్స్ట్ 20థ్ సెంచరీ వచ్చింది. అంటే 1900స్‌లోని ఫస్ట్ ఇనీషియల్ టైమ్‌లో ఇంకేమొచ్చాయి? మలబార్ కోస్ట్‌లో కేరళ సైడ్ మలబార్ కోస్ట్‌లో మోప్లా రెబెలియన్ అని ఉంది. ఈ మోప్లా రెబెలియన్‌లో మేజర్‌గా పార్టిసిపేట్ చేసింది ఎవరంటే ముస్లిం పీజన్స్. ఓకే.
ఫార్మర్సే బట్ ముస్లిం పీజన్స్ చాలా వరకు పార్టిసిపేట్ చేశారు. ఇట్లా టూ మెనీ పీజన్ మూవ్మెంట్స్ బయటికి వస్తున్నాయి. దాని తర్వాత ఇండియా చూసి ఇంకా 1885 తర్వాత ఇండియన్స్ కోసం మాట్లాడడానికి ఒక ఆర్గనైజేషన్ ఫామ్ అయింది. ఏంటది? ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. వాళ్ళు ఇట్లా ఎవ్రీ ఇయర్ ఒక సెషన్ పెట్టుకొని మన నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి, నెక్స్ట్ 1 ఇయర్ మనం జనాలని ఎలా గ్యాదర్ చేయాలి, ఎలా బ్రిటిష్ వాళ్ళకి against గా మాట్లాడాలి, ఇట్లా ప్లాన్ చేసుకునేటోళ్ళు. సో 1936లోని లక్నో యాన్యువల్ సెషన్లో ఈ పీజన్స్ ప్రాబ్లమ్స్ గురించి, పీజన్స్ని పువర్ నుంచి, మిజరబిలిటీస్ నుంచి ఎలా బయటేయాలి దాని గురించి బాగా చర్చించారనమాట. ఆ చర్చ నుంచి వచ్చిన రిజల్ట్ ఏంటంటే పీజన్స్ కోసం ఒక సెపరేట్ ఆర్గనైజేషన్స్ ఫామ్ అవ్వాలి. ఆల్ ఇండియా కిసాన్ సభ, కిసాన్ అంటే ఫార్మర్ కదా, ఆల్ ఇండియా కిసాన్ సభ ఫామ్ అవ్వాలి అని. అయితే డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ సభాస్ ఫామ్ అయ్యాయి. బికాజ్ లోకల్స్ వేరు ఉంటారు కదా, అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ వేరు, వాళ్ళ డిమాండ్స్ వేరు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్లోని కిసాన్ సభకి లీడర్ ఎవరు? ఆచార్య నరేంద్ర దేవ్, ఆయన ఎస్టాబ్లిష్ చేశారు. బీహార్లోని కిసాన్ సభని ఎవరు చేశారు? స్వామి సహజానంద. పంజాబ్లో కిసాన్ సభని సోహన్ సింగ్ జోష్. ఆంధ్రాలో ఎన్జి రంగా. గుజరాత్లో ఇందూలాల్ యాగ్నిక్. వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల్లో ఆయా ప్లేసెస్లో ఈ కిసాన్ సభాస్ ఏర్పాటు చేశారు రైతుల కోసం మాట్లాడడానికి. అట్ ద సేమ్ టైం అఖిల భారత్ కిసాన్ సభ అనేది ఫామ్ అయింది. ఇది ఎవరు ఫామ్ చేశారంటే కమ్యూనిస్టులు జనాల తరపున మాట్లాడతారు, గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా మాట్లాడతారు కదా. సో అఖిల భారత్ కిసాన్ సభ అయింది. మళ్ళీ ఆంధ్ర, ఇప్పుడు తెలుగు వాళ్ళు కొంచెం కాన్సన్ట్రేట్ అయినది ఎక్కడ? అప్పటి మద్రాసులో కలిసి ఉన్న ఆంధ్రాలో కదా. సో 1937 to 38 ఈ టైంలో కొమ్మారెడ్డి సత్యనారాయణ, చలసాని వాసుదేవరావు వీళ్ళిద్దరు కలిసి ఆంధ్రాలో శ్రీకాకుళం ప్లేస్ ఉంది కదా, శ్రీకాకుళం నుంచి 1500 కిలోమీటర్లు మద్రాస్ వరకు నడిచి ఒక మెమరాండం సబ్మిట్ చేశారు బ్రిటిష్ వాళ్ళకి, రైతుల బాధలు చెప్పడానికి, వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. ఈ 1500 కిలోమీటర్ల యాత్ర ఉందిగా శ్రీకాకుళం నుంచి మద్రాస్ వరకు, ఈ యాత్రకి రైతు రక్షణ యాత్ర అని పేరు అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇది తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్. మనకి ఎలాగో ఎగ్జామ్స్కి తెలంగాణ మూవ్మెంట్ ఉంది కదా, అక్కడ మీరు దీని గురించి చదివే ఉంటారు. ఇట్స్ హ్యూజ్ చాప్టర్. సో మనం పీజన్ మూవ్మెంట్స్ మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ వాటి గురించి లైట్గా డిస్కస్ చేస్తాం. ఏ టైంలో జరిగింది? 1946 to 1951 టైంలో జరిగింది. ఎవరు ప్రొటెస్ట్ చేశారు? స్మాల్, మీడియం, మార్జినల్, టెనెంట్స్, లేబరర్స్, షేర్ క్రాపర్స్, ఇట్లా తేడా లేకుండా గ్రూప్ ఆఫ్ పీసన్స్ అందరూ ముందుకొచ్చి ఎవరి సహాయంతో? కమ్యూనిస్ట్ పార్టీ సహాయంతో బయటికి వచ్చి బ్రిటిష్ వాళ్ళకి అగెయిన్స్ట్గా, నిజాంకి అగెయిన్స్ట్గా, ఫ్యూడల్ లార్డ్స్, ఈ మధ్యవర్తులు ఉంటారు చూడండి, ఇంటర్మీడియరీస్, వాళ్ళకి ల్యాండ్ లార్డ్స్కి అగెయిన్స్ట్గా ఫైట్ చేశారనమాట. వాళ్ళ మెయిన్ డిమాండ్స్ ఏంటి? ఈ భాగేలా, వెట్టి ఇలాంటి ఆప్రెసివ్ సిస్టమ్స్ని తీసేయాలి అని చెప్పేసి. ఇప్పుడు చూడండి, మనకి ఆ టైంలో నిజాం టైంలో ఇంత గొడవలు రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే ల్యాండ్ హోల్డింగ్ ప్యాటర్న్స్ అండ్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్స్. ల్యాండ్ హోల్డింగ్ ప్యాటర్న్స్ అంటే మనకి నిజాం టైంలో ఉన్న ల్యాండ్ 3 రకాలుగా ఉండేది. ఒకటి సర్ఫై ఖాస్ ల్యాండ్, ఒకటి ఖాల్సా ల్యాండ్, ఇంకొకటి నాన్ ఖాల్సా ల్యాండ్. ఓకే, ఖాల్సా ల్యాండ్స్ అంటే డైరెక్ట్గా నిజాం గవర్నమెంట్ కింద ఉండేవి. గవర్నమెంట్ అప్పుడు హైదరాబాద్ అనే స్టేట్లో గవర్నమెంట్ ఉంది కదా, గవర్నమెంట్ కింద ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళు రెవెన్యూ కలెక్ట్ చేసే ల్యాండ్స్ ఖాల్సా ల్యాండ్స్. నియర్లీ 60% వరకు ఉండేవి ఇవి ఖాల్సా. ఓకే, నెక్స్ట్ నాన్ ఖాల్సా ల్యాండ్స్. ఇవేంటంటే ఫ్యూడల్ లార్డ్స్ కింద జాగీర్దార్లు, ఇనాందార్లు, మక్తేదార్లు, ఫ్యూడల్ లార్డ్స్ వీళ్ళ కింద ఉండే ల్యాండ్స్. ఇవి నియర్లీ 30%. వీళ్ళే ఆ ల్యాండ్ని కంట్రోల్ చేసుకునే వాళ్ళు, రెవెన్యూ కలెక్ట్ చేసుకునేది. నెక్స్ట్ సర్ఫై ఖాస్ అంటే 10%. ఇది 10% ఎవరి కింద అంటే డైరెక్ట్ నిజాం కంట్రోల్ అనమాట. దీని నుంచి వచ్చి ఆ 10% మనీ అంతా నిజాం తన పర్సనల్ ఖర్చులకి, తన ఇమీడియట్ ఫ్యామిలీ, తన రాయల్ ఖర్చులకి వాడుకుంటాడు. ఇట్లా 60, 30, 10% ల్యాండ్ ఉండేది. ఇప్పుడు జనాలకి ఈ 60% ల్యాండ్ని ఎవరు చూసుకుంటున్నారు? గవర్నమెంట్ ఆఫీసర్స్. వాళ్ళెవరు? దేశ్ముఖ్స్ అండ్ దేశపాండేస్, విలేజ్ ఆఫీసర్స్ అన్నమాట. వీళ్ళని ఊర్లలో పటేళ్ళు, పట్వారీలు అనేవారు. పటేల్ సాబ్ అని అనేవాళ్ళు కదా ఆ టైంలో. సో ఇంకా ఆ నాన్ ఖాల్సా ల్యాండ్ ఉంది కదా 30%, అదేమో
ఈ జాగీర్దారులు, ల్యాండ్ లార్డ్స్, మక్తేదారులు వీళ్ళ కింద ఉండేవి. వీళ్ళందరూ జనాలని ఎంత హింసించారంటే వాళ్ళ నుంచి విపరీతంగా ల్యాండ్ ట్యాక్స్ని, పంట లాగేసుకోవడం, ల్యాండ్ లాగేసుకోవడం, ఇట్లా అప్పట్లో ఒక్కొక్క ల్యాండ్ లార్డ్ దగ్గర 40,000 ఎకరాలు, 1,00,000 ఎకరాలు, 1,50,000 ఎకరాలు ఇంతింత ల్యాండ్ ఉండేదంట. ఇప్పుడు ఒక ఎకరానికి దిక్కు లేదు. అప్పుడు 1,50,000 ఎకరాలు ఒకటి కింద. అయితే అప్పట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి జనాలకి అంటే క్యాజువల్ లేబర్ టు ఫోర్స్డ్ లేబర్. ఇప్పుడు ఇక్కడ భాగేలా, వెట్టి అని 2 చెప్తున్నారు కదా! భాగేలా అంటే ఏంటంటే అప్పుడు మనీ లెండర్స్ ఉండేవారు కదా! డబ్బులిచ్చేవాళ్ళు ఊర్లల్లో. ఈ మనీ లెండర్స్ చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్లకి అప్పులిచ్చేవాళ్ళు రైతులకి. టూ మచ్. సో పంటనేమో ఇక్కడ ఆఫీసర్స్ లాగేసుకుంటున్నారు ఆల్రెడీ. ఎక్కువ ట్యాక్స్ పోతుంది. ఇంకా కొన్ని సార్లు పంట రాని టైంలో ఆ అప్పు తీర్చలేడు. అప్పు తీర్చలేడు, మళ్ళా దానికున్న ఇంట్రెస్ట్ తీర్చలేడు. ఈ ఈ అప్పు తీర్చే వరకు నువ్వు నీ ఫ్యామిలీ వచ్చి నాకు సర్వీసెస్ ఇవ్వాలి, నాకు సేవలు చేయాలి అని ల్యాండ్ లార్డ్స్ అడిగారనుకోండి, అది భాగేలా. వెట్టి ఏంటంటే ఫోర్స్డ్ లేబర్. ఫోర్స్డ్ ఏంది అంటే ఇప్పుడు ఆ ల్యాండ్ లార్డ్స్కి పంటలు ఉన్నాయి కదా, అగ్రికల్చరల్ ఫార్మ్స్, దాని మీద ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా పని చేయించుకునేవాళ్ళు. అట్లా పంటల మీద చేయించుకునేది వెట్టి, ఫోర్స్డ్ లేబర్ అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆ రైతులకు ఎంత ఇబ్బంది అవుతుంది. ఒకటి, పంట చేతికి వస్తలేదు, వచ్చిన ట్యాక్స్ రూపంలో పోతుంది, గ్రెయిన్ రూపంలో వాళ్ళు పంటలు లాగేసుకుంటున్నారు. మళ్ళీ వీళ్ళేమో ఈ వెట్టి అని, బాగేలా అని ఫోర్స్డ్ లేబర్ రైతుల్నే కాదు వాళ్ళ పిల్లల్ని, వైఫ్స్ ని కూడా చేసుకుంటున్నారు. అది చాలదన్నట్టు వాళ్ళ కూతుర్లని, ఇంకా లోవర్ కాస్ట్ పీపుల్ ఉంటారు కదా, దళిత్స్ ఎస్పెషలీ, జోగిని బసివిని సిస్టమ్. ఇదేంటి, పెళ్లి కాని ఒక ఆడపిల్లని దేవుడికి అంకితం ఇచ్చేసి మళ్ళీ ల్యాండ్ లార్డ్ దగ్గరికి పంపించేసి ఆమెను ఒక ప్రాస్టిట్యూట్ లాగా సెల్ఫ్ సర్వీస్ కోసం వాడుకోవడం. ఎంత దారుణం చూడండి. ఇలాంటివి చేసేవారు. సో ఇప్పుడు ఈ పర్టిక్యులర్ రీజన్స్ అన్ని బ్యాక్గ్రౌండ్ లో జరుగుతున్నప్పుడు పీజెంట్ అప్రైజింగ్స్ అనేది స్టార్ట్ అయిందనమాట. సో చాలా మంది ఉన్నారు. చాకలి ఐలమ్మ మీరు వినే ఉంటారు, దొడ్డి కొమరయ్య, వీళ్ళందరూ ఈ బ్యాక్గ్రౌండ్ లో ఫైట్ చేసిన వాళ్ళే. వాళ్ళ డిమాండ్స్ ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ల్యాండ్ టైటిల్స్ టు యాక్చువల్ కల్టివేటర్స్. మీరు ఎప్పుడైనా ఇది విన్నారా? దున్నేవాడిదే భూమి. సో చాలా ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు అనుకోండి, వాళ్ళకు కూడా ల్యాండ్ టైటిల్స్ రావాలి. బికాస్ చూడండి, భూమి మీద ల్యాండ్ ఉంది, 1,00,000 ఎకరాలు ఒకడికి ఇవ్వడం ఏంటి అన్యాయం కాకపోతే? మరి మిగతా వాళ్ళు ఎట్లా బతకాలి? వాడు ఏమైనా దేవుడా? 1,00,000 ఎకరాలు వాడికి ఇవ్వడానికి ఏ రైట్ మీద వచ్చింది వానికి 1,00,000? సో డిస్ట్రిబ్యూట్ చేయాలి, కల్టివేట్ చేసేవాడికి ల్యాండ్ ఇవ్వాలి. ఈ జాగీర్దారీ సిస్టమ్ మధ్యలో ఈ జాగీర్దార్స్ ఇంటర్మీడియరీస్ ఉన్నారు కదా, వాళ్ళని తీసేయాలి. వెట్టి ఫోర్స్డ్ లేబర్ తీసేయాలి. ఎక్సెసివ్ ట్యాక్స్, విపరీతమైన పన్ను తీసేసేయాలి. ఇవి వాళ్ళ మెయిన్ డిమాండ్స్. అట్లనే ఈ కమ్యూనిస్ట్ పార్టీ సహాయంతో కదా ఈ పీజన్ స్ట్రగుల్ అనేది వచ్చింది తెలంగాణలో. వాళ్ళు ఏం చేశారు కమ్యూనిస్టులు? తెలంగాణ స్టేట్లోని, అప్పటి హైదరాబాద్ స్టేట్లోని మొత్తం అగ్రికల్చరల్ లేబర్స్ని, స్మాల్ ఫార్మర్స్ని, మార్జినల్, జాయింట్ ఆక్యుపెంట్ అంటే జాయింట్గా హోల్డ్ చేసే పట్టాదార్స్ వాళ్ళని, టెనెంట్స్ని, ప్రొటెక్టెడ్ టెనెంట్స్ని ఏమో షిక్మీదార్స్ అంటారు. వాళ్ళ ఇష్టంతో టెనెంట్స్గా పనిచేసే వాళ్ళనేమో ఆసామీ షిక్మీదార్స్ అంటారు అనమాట. వీళ్ళందరినీ పోగేశారు, గ్యాదర్ చేశారు. రండి మనమందరం నిజాంకి ఎగెయిన్స్ట్ గా, ఆ జాగీర్దార్స్, ల్యాండ్ లార్డ్స్ కి ఎగెయిన్స్ట్ గా ఫైట్ చేద్దాము అని ఈ కమ్యూనిస్ట్ పిలుపునందుకొని చాలా మంది ఫార్మర్స్ ముందుకొచ్చారు. వాళ్ళ మెయిన్ స్లోగన్ వచ్చేసి ల్యాండ్ టు ద టిల్లర్, దున్నేవాడిదే భూమి. దీంట్లో నోటెడ్ లీడర్స్ ఎవరు? ఈ ఆర్మ్డ్ స్ట్రగుల్లో పార్టిసిపేట్ చేసి జనాలని ముందుకు నడిపిన వాళ్ళు రావి నారాయణ రెడ్డి, బొల్లెపల్లి, బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, కమలాదేవి, మక్తుం మొయినుద్దీన్, దేవులపల్లి వెంకటేశ్వరరావు ఎక్సెట్రా. వీళ్ళందరూ జనాలకి లీడర్స్ లాగా పనిచేశారు. సో ఇంత జనాలందరూ ఫైటింగ్ స్టార్ట్ చేసారు, ప్రొటెస్ట్ స్టార్ట్ చేసారు. ఇక నిజాంకి భయం అవుతుంది కదా ఆబ్వియస్లీ, జనాలు ఇంతమంది రోడ్డు మీదకి వస్తే. నిజాం ఏం చేసిండు? ఒక వాలంటరీ ఫోర్స్ ఒకటి ఉంది, రజాకార్స్ అంటారు. ఇది కూడా మీరు మూమెంట్లో వినుంటారు. సో కాసిం రిజ్వీ అనే ఆయన లీడర్ అనమాట. రజాకర్స్ అనేది ఒక గ్రూప్, వీళ్ళ దగ్గర ఆర్మ్స్ ఉన్నాయి, గన్స్ ఉన్నాయి. ఇదొక ఆర్మ్డ్ గ్రూప్ అనమాట. వీళ్ళు వెళ్ళి ఈ జనాలందరినీ చంపేయడం. యూజువల్లీ ఇదొక ముస్లిం గ్రూప్ అనమాట, ముస్లిం మెంబర్స్ ఉన్నది, బికాజ్ నిజాం కింద ఉన్నారు కదా. సో ఇష్టం వచ్చినట్టు కమ్యూనిస్ట్లను చంపేయడము, కామన్ పీపుల్ని చంపేయడము. వీళ్ళ మెయిన్ గోల్ వెనకాల ఏముండేదంటే ముస్లిం రూల్ని తీసుకురావాలి, హైదరాబాద్ స్టేట్ అనేది ముస్లిం డామినేటెడ్ స్టేట్గా ఉండాలి అని, ముస్లిం గవర్నమెంట్లో ముస్లిమ్సే ఉండాలి అని.
సో వీళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు చంపేస్తుంటే ఇంకా ఆబ్వియస్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎందుకు ఊరుకుంటది? 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఇండియన్ గవర్నమెంట్ వచ్చింది. ఇక చూసి ఇట్లా కాదు వీళ్ళు మన మాట వింటలేరు. మనం వెళ్ళి ఒక ఆపరేషన్ పోలో అని చెప్పి మిలిటరీ యాక్షన్, పోలీస్ యాక్షన్ తీసుకోవాల్సిందే. బికాజ్ అక్కడ పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. నిజాం జనాలకి హెల్ప్ చేయట్లేదు. రజాకార్లు ఇష్టం వచ్చినట్టు చంపుతున్నారు. జనాలు రోడ్ మీదకి వచ్చి ప్రొటెస్ట్లు చేస్తున్నారు అని ఒక మిలిటరీ గ్రూప్‌ని పంపిస్తాడన్నమాట పోలీస్ యాక్షన్ కింద. ఆ పోలీస్ యాక్షన్‌లో హైదరాబాద్ స్టేట్‌ని 1948లో అనెక్స్ చేస్తుంది ఇండియన్ గవర్నమెంట్. ఇక లాస్ట్ వరకు వచ్చాక నిజాంకి హెల్ప్‌లెస్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే వచ్చేసింది. మిలిటరీని పంపించింది. ఇంకేం చేస్తాడు? సరెండర్ అయ్యాడు. సరెండర్ అయ్యి ఇండియన్ గవర్నమెంట్‌తో పాక్ట్, ఒక అగ్రీమెంట్ రాయించుకుంటాడన్నమాట. ఇంక దాంతో ఏమైంది ఇప్పుడు లోపల కొంచెం పవర్స్ అన్ని ఇండియన్ గవర్నమెంట్‌కి వచ్చాయి గదా! మెల్లగా ఇండియన్ గవర్నమెంట్ ఈ పీజెంట్ స్ట్రగుల్‌ని కంట్రోల్ చేయడానికి అన్ని రకాల మెజర్స్ తీసుకున్నారు. నౌ బట్ మూవ్‌మెంట్ మాత్రం చాలా మేజర్ సక్సెస్ అనే చెప్పాలి. డిఎన్ ధనాగారే అని ఈయన ఒక బుక్ రాశారు. సోషల్ ఆరిజిన్స్ ఆఫ్ ది పీజెంట్ ఇన్సరెక్షన్ ఇన్ తెలంగాణ. దీంట్లో ఈ తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్ గురించి, వాటి సక్సెస్ గురించి, పీజెంట్స్, ల్యాండ్‌లెస్ లేబరర్స్ ఎలా పనిచేశారు వాటి గురించి రాశారు. అయితే ఈ స్ట్రగుల్ యొక్క అవుట్‌కమ్స్ చూసామనుకోండి, చాలా మంది ఫార్మర్స్ జనాలు బయటికొచ్చారు గదా! బయటికొచ్చి చాలా మంది ల్యాండ్‌లార్డ్స్ దగ్గరికెళ్ళి వాళ్ళని ఫైట్ చేసి, కొన్ని కొన్ని సార్లు వాళ్ళని కొట్టి, ఇల్లీగల్‌గా వాళ్ళు దొంగ సంతకాలు పెట్టుకొని తీసుకున్న డాక్యుమెంట్స్ ఉంటాయి కదా! వాటిని కాల్చేసి, లేకపోతే కొంతమంది తెచ్చేసుకొని వాళ్ళ వాళ్ళ మధ్యలో డిస్ట్రిబ్యూట్ చేసుకొని, ల్యాండ్ లేని పీపుల్ అందరికీ ఇచ్చారు. అట్లా థౌసండ్స్ ఆఫ్ ఏకర్స్ అనేది చాలా మంది మధ్యలో డిస్ట్రిబ్యూట్ అయింది. ఈ స్ట్రగుల్ అనేది 4 డిస్ట్రిక్ట్స్‌లో చాలా ఎక్కువగా జరిగింది. నల్గొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్. మిగతా డిస్ట్రిక్ట్స్‌తో కంపేర్ చేస్తే. సో ఇంక దీంట్లో ఏమైంది? ఆ వెట్టి తీయడం కోసం, ఈ గ్రెయిన్ లెవీ సిస్టమ్ కోసం అండ్ బాగేలా తీయడం కోసం, అన్నిటి కోసం బాగా పనిచేసిందనమాట. ఇంకా దీనికి రిజల్ట్‌గా 1949-1954 ఈ సంవత్సరాల మధ్యలో గవర్నమెంట్ చాలా మంచి లాస్, చట్టాలు తీసుకొచ్చింది పీజెంట్స్‌కి హెల్ప్‌ఫుల్‌గా. ఏంటవి? జాగీర్దార్ అబాలిషన్ రెగ్యులేషన్ యాక్ట్. ఈ మధ్యలో ఉన్న ల్యాండ్‌లార్డ్స్ ఉన్నారు కదా! వాళ్ళందరినీ తీసేయాలి. డైరెక్ట్ కాంటాక్ట్ రైతుతోనే ఉండాలి. మధ్యల మధ్యవర్తులు ఉండొద్దు అని. హైదరాబాద్ టెనెన్సీ అండ్ అగ్రికల్చరల్ ల్యాండ్స్ యాక్ట్ 1950. సో టెనెంట్స్ ఉన్నారు కదా! ల్యాండ్ లేకుండా ల్యాండ్ మీద పని చేసేవాళ్ళు. వాళ్ళ రైట్స్ కాపాడాలి. వాళ్ళకి కూడా మినిమమ్ మిగిలేలాగా చూడాలి దానికోసం. అలాగే అగ్రికల్చర్ టెనెన్సీ ల్యాండ్స్ యాక్ట్ అమెండ్మెంట్ 1954. దీనికి అమెండ్మెంట్ 1954 అన్నమాట. సో ఈ 1946-1951 ఈ మధ్యలో ఈ పీజెంట్ ఆర్మ్డ్ స్ట్రగుల్ ఏదైతే జరిగిందో ఇండియాలోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పీజెంట్ స్ట్రగుల్స్‌లో ఒకటన్నమాట. కంప్లీట్ హైదరాబాద్ స్టేట్‌లోని అప్పటి హైదరాబాద్ స్టేట్‌లోని సోషియో ఎకనామిక్ ఫ్యాబ్రిక్‌నే మార్చగలిగింది. అంటే రూట్స్ నుంచి పెకిలించబడిందన్నమాట. అప్పటిదాకా జనాలని తొక్కారు. అప్రెసివ్‌గా చూసారు. చదువు రాదు, ఇల్లిటరసీ ఏం చేయలేరు అని. బట్ ఒక కాజ్, ఒక రీజన్, ఒక ఫైట్ కామన్‌గా దొరికితే జనాలందరూ ఏ స్థాయిలో వచ్చి ముందుకొచ్చి ఫైట్ చేస్తారు అనేది ఆ స్ట్రగుల్‌లో అర్థమైంది. గవర్నమెంట్‌కి కూడా భయమేసిందన్నమాట. ఇట్లాంటివి జరుగుతాయి మూవ్‌మెంట్స్ అని. సో, ఎంఎస్ఏ రావ్ ఈయన ఉద్దేశంలో తెలంగాణ పీజెంట్ మూవ్‌మెంట్ అనేది మన ట్రెడిషనల్ డిస్ట్రిబ్యూటివ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాంట్లో రూట్స్ నుంచి మార్పులు తీసుకొచ్చింది. అంటే మన కన్జర్వేటివ్ ట్రెడిషనల్ స్ట్రక్చర్, సోషల్ హైరార్కీ ఉంది గదా! దాన్ని పెకిలించి చేంజ్ తీసుకొచ్చింది అని. నక్సల్ బారీ మూవ్‌మెంట్ గురించి చూద్దాం. మనం మామూలుగా నక్సలైట్ అనే పదం వింటాం గదా! అసలు ఆ వర్డ్ ఎక్కడి నుంచి ఆరిజిన్ అయిందంటే వెస్ట్ బెంగాల్‌లో డార్జిలింగ్ దగ్గర నక్సల్ బారీ అని ఒక ప్లేస్ ఉంటది. అక్కడ ఒక రివోల్ట్ స్టార్ట్ అయింది. మూవ్‌మెంట్. అక్కడ ఫస్ట్ స్టార్ట్ అయింది. తర్వాత డిఫరెంట్ ఏరియాస్‌కి స్ప్రెడ్ అయింది కాబట్టి ఆ ఏరియా నుంచి వచ్చిందని నక్సల్ బారీ అని. సో, ఆ కైండ్ ఆఫ్ రివోల్ట్‌ని తీసుకునే వాళ్ళని నక్సలైట్స్ అని చెప్పారు. సో, ఇది ఎక్కడ స్టార్ట్ అయింది నక్సల్ బారీ మూవ్‌మెంట్? వెస్ట్ బెంగాల్‌లో 1967 ఆ టైమ్ పీరియడ్‌లో. ఏందంటే వెస్ట్ బెంగాల్‌లోని నక్సల్బారీలో ఎవరైతే ల్యాండ్‌లెస్ పీపుల్, లేబరర్స్ లాగా ఉండేవారో, పీజన్స్, ఫార్మర్స్ ఉండేవాళ్ళో, వాళ్ళు ఈ డబ్బు ఉండి పెద్ద పెద్ద ల్యాండ్ హోల్డ్ చేసే ల్యాండ్‌లార్డ్స్ ఉంటారు కదా! వాళ్ళకి అగెయిన్స్ట్‌గా గవర్నమెంట్, అప్పటి స్టేట్ గవర్నమెంట్‌కి అగెయిన్స్ట్‌గా, అలాగే హయ్యర్ కాస్ట్ వాళ్ళు, ఈ లోవర్ కాస్ట్ వాళ్ళని తొక్కేస్తూ ఉంటారు చూడండి, సబ్జుగేట్ చేస్తారు చూడండి, వాళ్ళకి అగెయిన్స్ట్‌గా పోటీ చేశారు. యాక్చువల్‌గా అప్పటి ఆ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్పారంటే ఒక ప్రామిస్ చేశారు జనాలకి. మేము పవర్‌లోకి రాగానే ఇట్లా ల్యాండ్ డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ల్యాండ్‌లెస్ వాళ్ళకి ల్యాండ్ ఇస్తాం. మంచిగా చేసుకోండి అని. బట్ అలా చేయలేదు.
వన్స్ పవర్ రాగానే మర్చిపోయారనమాట. సో, ఆ పీపుల్‌కి చాలా కోపం వచ్చింది. అండ్ ఇష్టం వచ్చినట్టు రెంట్స్, టాక్సేషను, ఇల్లీగల్‌గా తీసేసుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. మనకి డార్జిలింగ్ దేనికి ఫేమస్ చెప్పండి? డార్జిలింగ్ టీ. మీకు గుర్తుంది కదా! టీ ఎస్టేట్ గార్డెన్స్ ఫేమస్. సో, అక్కడున్న పీజన్స్ జనాలందరూ గ్రూప్ అయ్యి ఈ ల్యాండ్ లార్డ్‌కి, స్టేట్‌కి అగెయిన్స్ట్‌గా ఫైట్ చేయడం స్టార్ట్ చేశారు. జనాలకి హెల్ప్ చేసిన లీడర్స్ ఎవరు? పేర్లు చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. చారు మజుందార్, కాను సన్యాల్. ఓకే. అయితే హా! ఈ ఏప్రిల్ టు మే 1967 ఈ టైంలో ఎక్కువగా జరిగిందనమాట. ఆ టైంలో ఒక పీజెంట్ కాన్ఫరెన్స్ అంటే ఈ ఫైట్ చేసే పీజెంట్స్ అందరూ, ఫార్మర్స్ అందరూ ఒక మీటింగ్ కాన్ఫరెన్స్‌లా పెట్టుకున్నారు. నియర్లీ 5000 పీపుల్ అటెండ్ అయ్యారు. ఆ కాన్ఫరెన్స్‌లో కొన్ని రిజల్యూషన్స్ తీసుకున్నారు. మనం నెక్స్ట్ చేయబోయే అజెండా ఏంటి అనంటే, ఒకటి జోతేదార్స్ చేతిలో ఎంతైతే ల్యాండ్ ఉందో అది ఆక్యుపై చేసుకోవాలి అని. జోతేదార్స్ అంటే నథింగ్ బట్ ల్యాండ్ లార్డ్స్ లాగా. జమీందార్స్ కానీ జమీందార్స్ అనేవాళ్ళు కొంచెం ఎక్కువ. జమీందార్స్ కింద ల్యాండ్, మౌంటైన్స్, ఊర్లు, వాటరు, కమ్యూనిటీ రిజర్వ్స్ అన్నీ ఉండేవి. జోతేదార్స్ ఏంటంటే వాళ్ళ దగ్గర ల్యాండ్ ఉండేది. చాలా ఎకరాల ఎకరాల ల్యాండ్. సో, వాళ్ళ దగ్గర నుంచి ల్యాండ్ ఆక్యుపై చేసుకోవడము, మళ్ళీ ఆ తీసుకున్న ల్యాండ్‌ని పూర్ పీసెంట్స్‌కి డిస్ట్రిబ్యూట్ చేయడము, బలవంతంగా లాక్కున్న ల్యాండ్స్‌ని తీసుకోవడము అండ్ ఒకవేళ జోతేదార్స్ కల్టివేట్ చేసుకున్నారనుకోండి, అవి వదిలేసి అంటే వాళ్ళు సెల్ఫ్ కల్టివేషన్‌లో ఉంటే ఆ ల్యాండ్స్ వదిలేసేయాలి. బట్ ఖాళీగా ఉన్న ల్యాండ్స్ వాళ్ళ కింద ఉన్నవి చాలా ఏకర్స్‌వి తీసేసుకొని సొంతంగా కల్టివేట్ చేసుకోవాలి. ఇది వాళ్ళు అడాప్ట్ చేసుకున్న రెజల్యూషన్ ఆ పీజెంట్ కాన్ఫరెన్స్‌లో. వీళ్ళు ఇంత మంచి డిమాండ్స్ పెట్టుకొని ఫైట్ స్టార్ట్ చేస్తుంటే ఇంక ఆబ్వియస్లీ ఈ చాలా వైలెన్స్ అయితే జరుగుతది కదా! ల్యాండ్ లార్డ్స్ ఏం చేస్తారు? గూండాలను పెట్టిస్తారు. గవర్నమెంట్ ఏం చేస్తది? పోలీసులను పెడతది. సో, టూ మచ్ అటాక్ అండ్ కౌంటర్ అటాక్స్ జరిగాయి. చాలా వైలెన్స్ జరిగి చాలా మంది చనిపోయారనమాట. బట్ ఇక్కడ స్ట్రైకింగ్ థింగ్ ఏందంటే, ఈ పర్టిక్యులర్ మూవ్‌మెంట్‌లో చాలా మంది యూత్ చదువుకున్న వాళ్ళు కూడా వచ్చి పార్టిసిపేట్ చేశారు. లార్జ్ స్కేల్‌లో చాలా వేలల్లో, లక్షల్లో. ఇది చూసి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ వాళ్ళు ఇన్‌స్పైర్ అయ్యారు. ఎందుకంటే ఇండియా అంతటా ఇవే ప్రాబ్లమ్స్ ఉన్నాయి గదా! ల్యాండ్ టాక్స్ లెవై లాగేసుకోవడము, అన్యాయంగా ల్యాండ్ గుంజుకోవడము ఇట్లాంటివే ఉండేయి గదా! వెట్టి, బఘేలా, ఫోర్స్డ్ లేబర్. సో, వీళ్ళు ఈ నక్సల్ బారి నుంచి ఇన్‌స్పైర్ అయ్యారు. ఎస్పెషల్లీ ట్రైబల్ యూత్, విమెన్ కూడా ఇన్‌స్పైర్ అయ్యారు. అయితే అప్పటి మనం తెలుగు ప్లేసెస్‌లో చూసుకుంటే ఎస్పెషల్లీ శ్రీకాకుళం అండ్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్స్‌లో ఈ నక్సల్‌బారీ మూవ్‌మెంట్ చాలా ఇన్‌స్పైర్ చేసింది. ట్రైబల్‌ని, యూత్‌ని, విమెన్‌ని. అప్పుడు ఇంగ వాళ్ళు కూడా ఈ ఇప్పుడు ట్రైబల్స్‌కి ఫారెస్ట్ ల్యాండ్స్ ఆక్యుపై ఉంటాయి వాళ్ళవి. అక్కడ కల్టివేషన్ చేసుకోవాలి అని జెప్పేసి. బట్ వీళ్ళు ఫారెస్ట్ ల్యాండ్ గూడా లాగేసుకుంటే ట్రైబల్స్ ఎందుకు ఊరుకుంటారు? మళ్ళా బాండెడ్ లేబర్‌కి ఎగెయిన్స్ట్‌గా. మళ్ళీ వేజెస్ సరిగ్గా లేవు. చాలా తక్కువ లేదా అసలే పే చేయట్లేదు. సో, వేజెస్ పెంచాలి అని. ఈ డిమాండ్స్ మీద తెలుగు స్టేట్స్‌లో శ్రీకాకుళం, విశాఖపట్నంలో ఫైట్ స్టార్ట్ అయిందనమాట. చాలా మంది లీడర్స్ హెల్ప్ చేశారు. లైక్ దేవులపల్లి వెంకటేశ్వరరావు, చంద్రపుల్లారెడ్డి, కొల్ల వెంకయ్య, నాగభూషణం, ఆదిభట్ల కైలాసం, పంచాద్రి కృష్ణమూర్తి, తరిమల నాగిరెడ్డి వీళ్ళందరూ ఈ నక్సల్ మూవ్‌మెంట్‌ని ముందుకు నడిపించారనమాట. నెక్స్ట్ తెలంగాణలో ఏ ఏ ప్లేసెస్‌లో ఎక్కువ అట్రాక్ట్ అయ్యారు యూత్ ఈ నక్సలైట్ ఐడియాలజీకి అనంటే ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ ఇక్కడ. నెక్స్ట్ ఈ పర్టిక్యులర్ మూవ్‌మెంట్ ఈ ఐడియాలజీ అడాప్ట్ చేసుకున్న మూవ్‌మెంట్‌ని మావోయిస్ట్ మూవ్‌మెంట్ అని కూడా అన్నారనమాట. మావోయిస్ట్ మూవ్‌మెంట్ ఏందంటే కొంచెం ఎక్స్‌ట్రీమ్‌గా ఉంటది. ఎక్స్‌ట్రీమ్ ఐడియాలజీ అన్నమాట. ఇప్పుడు మామూలు నక్సలైట్ మూవ్‌మెంట్‌లో ఏంటంటే ఇల్లీగల్ ల్యాండ్స్‌ని ఆక్యుపై చేసుకోవాలి. చేసుకున్నాక కల్టివేట్ చేసుకోవాలి. డిస్ట్రిబ్యూషన్ చేసుకోవాలి. ఇట్లుండే. ఇంకొంచెం ఎక్స్‌ట్రీమ్‌గా వయలెన్స్‌కెళ్ళి చంపడాలు, అటాక్‌లు జరిగాయనుకోండి దాన్ని కొంచెం అట్లా డిఫరెంట్ ఐడియాలజీస్‌తో మావోయిస్ట్ లెనినిస్ట్ అని, మావోయిస్ట్ అని, సింపుల్ సిపిఐ అని అట్లాంటి పార్టీస్ ఉండేవి. ఈ మావోయిస్ట్ మూవ్‌మెంట్‌లో ఏందంటే గొరిల్లా టాక్టిక్స్ అడాప్ట్ చేసేవారనమాట గవర్నమెంట్‌కి అండ్ గుండాస్‌కి ఎగెయిన్స్ట్‌గా. గొరిల్లా టాక్టిక్స్ అంటే వీళ్ళు అడవుల్లో దాక్కుంటారు కదా బాగా నక్సలైట్లు, మావోయిస్ట్‌లు. వీళ్ళకి తెలుసు ఎక్కడెక్కడ చీకటి ప్లేసెస్ ఉంటాయి, హైడింగ్ ప్లేసెస్ ఉంటాయి. సో, ఎవ్వరు కనిపియకుండా సడెన్‌గా వచ్చి ఒక వేటు వేసి వెళ్ళిపోవడం, చంపేయడం అన్నమాట. సో, గొరిల్లా టాక్టిక్స్. నా అయితే ఈ పర్టిక్యులర్ గొరిల్లా టాక్టిక్ డేంజరస్. ఎందుకంటే బాగా ట్రైన్ అయ్యి ఉండాలి గదా! అలా చంపడానికి. అందుకని చాలా ఎక్స్‌ట్రీమ్‌గా ఇగ కంప్లీట్ దానికే డెడికేట్ అయిన వాళ్ళు వచ్చి మావోయిస్ట్ మూవ్‌మెంట్‌లో జాయిన్ అయ్యారు. చాలా మంది మార్జినల్ ఫార్మర్స్, స్మాల్ ఫార్మర్స్ వీళ్ళు కొంచెం దూరంగా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు వేరే రకమైన ప్రొటెస్ట్ చేస్తుండే. ల్యాండ్ మాకు కావాలి, మాకు పంచండి ఇలా అడగడానికి ఎళ్తూ ఉండే. బట్ మరీ చంపడాలు, వయలెంట్ అటాక్ అంటే చాలా మంది ఫార్మర్స్ బయటకొచ్చేసిర్రనమాట. నా
ఇక ఈ నక్సల్బారీ మూవ్మెంట్‌ని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్స్ చాలా ట్రై చేశారు. ఎస్పెషల్లీ ఎన్టీ రామారావు గవర్నమెంట్ వచ్చాక గూడా, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్‌లో గూడా చాలా కంట్రోల్ జరిగింది. ఇంకా జనాలని కామ్ చేయడానికి, సఫైజ్ చేయడానికి సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు లాస్ పాస్ చేశారనమాట. ఏంటవి? ల్యాండ్ రిఫార్మ్స్, ల్యాండ్ రైట్స్ ప్రొటెక్ట్ చేయడం కోసం. సో, ల్యాండ్ రిఫార్మ్స్ అంటే ఏంటి? ఈ పెద్ద పెద్ద ఏకర్స్ కంట్రోల్ చేస్తున్న ల్యాండ్ లార్డ్స్ ఉన్నారు కదా! వాళ్ళ దగ్గర నుంచి ల్యాండ్ తీసుకొని ఎవరైతే ల్యాండ్‌లెస్ టెనెంట్స్, లేబరర్స్ ఉన్నారో వాళ్ళకి పంచిపెట్టడం అన్నమాట. అండ్ ల్యాండ్ సీలింగ్ కూడా తీసుకొచ్చారు. సీలింగ్ అంటే ఒక మనిషికి ఇంతనే ఉండాలి అన్నట్టు లిమిట్ పెట్టడము ఇలాంటివి. తర్వాత ట్రైబల్స్‌కి ఫారెస్ట్ రైట్స్ లేకుండా చేశారు కదా! మళ్ళా ఆ రైట్స్ రిస్టోర్ చేశారు. సో, వాళ్ళు పోదు కల్టివేషన్ అదే మనం షిఫ్టింగ్ కల్టివేషన్ అంటాం కదా జాగ్రఫీలో. ఫస్ట్ ఒక ట్రాక్ట్ మీద అగ్రికల్చర్ చేసి పంట తీసుకున్నాక దాన్ని మొత్తం బర్న్ చేసి మళ్ళీ ఇంకో ప్లేస్‌కెళ్తారు. మళ్ళీ ఇక్కడ చేసుకొని మళ్ళా తర్వాత ఇంకో ప్లేస్‌కెళ్తారు. ఇట్లా ఫారెస్ట్‌ని కొంచెం క్లియర్ చేసుకుంటూ వెళ్తారు. మళ్ళా ఫస్ట్ ప్లేస్‌కి కొన్నేళ్ల తర్వాత వస్తారు. మళ్ళీ అది సెట్ అయ్యి నార్మల్ అయిన తర్వాత. సో, దిస్ ఈస్ పోదు కల్టివేషన్. ఈ ట్రైబల్ రైట్స్ అన్ని వాళ్ళకి రిస్టోర్ చేశారు. సో, ఇది నక్సల్బారీ మూవ్‌మెంట్. నెక్స్ట్ ఇప్పుడు కంటెంపరరీ మన చుట్టూ టైంలో పీస్ అండ్ మూవ్‌మెంట్స్ ఎలా ఉన్నాయి? ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్‌తో ఉన్నాయి అనంటే ఇప్పుడు మనం 1970s తర్వాత నుంచి చూద్దాం కంటెంపరరీ అంటే. అప్పటికి ల్యాండ్ రిఫార్మ్స్ ఇంప్లిమెంటేషన్‌లోకొచ్చాయి. అంటే ఒక మనిషికి ఇంతే ల్యాండ్ ఉండాలి. కొన్ని లక్షల ఎకరాలు ఉండొద్దు. అవి తీసుకెళ్ళి పూర్ పీపుల్‌కి డిస్ట్రిబ్యూట్ చేయడం ఇవన్నీ చేశారు. లేటర్ మనకి గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది. అందులో కొత్త వెరైటీ ఆఫ్ సీడ్స్, కొత్త ఫార్మింగ్ టెక్నిక్స్, మళ్ళీ ఫార్మ్ లోన్స్‌ని వెయిట్ చేయడము, సబ్సిడీలు ఇవ్వడము ఇలాంటివొచ్చాయన్నమాట. అప్పుడు మూవ్‌మెంట్ స్టార్ట్ చేసింది ఎవరంటే రిచ్ పీజన్స్, రిసోర్స్‌ఫుల్ పీజన్స్ ఇలాంటి మూవ్‌మెంట్స్‌ని తీసుకొచ్చారు. వాళ్ళకొక అజెండా ఉండేది. ఎట్లా అంటే ఇప్పుడు ఒక గ్రూప్ వచ్చేసి మాకు సబ్సిడీస్ కావాలి అని ఫైట్ చేయడం. ఇంకొక గ్రూప్ వచ్చి మాకు ఎలక్ట్రిసిటీ సబ్సిడీ కావాలి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ కావాలి అని. ఇంకొక గ్రూప్ వచ్చేసి మాకు క్రెడిట్ దొరకట్లేదు, ఇన్పుట్స్ కొనుక్కోవడానికి మాకు లోన్స్ కావాలి. అట్లా ఒక్కొక్క అజెండాతో కంటెంపరరీ మూవ్‌మెంట్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఈ మూవ్‌మెంట్స్ ఏ స్టేట్స్‌లో ఎక్కువ వస్తున్నాయంటే పంజాబ్, హర్యానా, వెస్టర్న్ ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ ఇక్కడ. మనకి ఇండియాలోని కొన్ని ఫేమస్ మూవ్‌మెంట్స్ అంటే ఈ టైంలో మోడర్న్ టైమ్స్‌లో ఏమున్నాయో అవి చెప్పారు. భారతీయ కిసాన్ యూనియన్, షేత్కారి సంఘటన, కర్ణాటక రాజ్య రైత సంఘ, తమిళనాడు వ్యవసాయిగల్ సంఘం ఇలాంటివి. ఓకే. లైక్ రీసెంట్ మూవ్‌మెంట్స్ అన్నమాట. ఇవి అపొలిటికల్ ఇన్ నేచర్. అంటే గవర్నమెంట్‌తో వీళ్ళకి సంబంధం లేదు. ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీ సపోర్ట్ తీసుకొని, వాళ్ళతో ఫండింగ్ తీసుకొని ఈ ప్రొటెస్ట్ చేయడం లేదు. నిజంగా జెన్యూన్ ప్రాబ్లమ్స్ ఉన్న ఫార్మర్స్ ముందుకొచ్చి ఒక గ్రూప్‌గా ఫార్మ్ అయ్యి ఈ ప్రొటెస్ట్‌లో చేస్తున్నారు. మళ్ళా ఫార్మర్స్‌లో అన్ని రకాలు కనిపిస్తారు మనకి. మార్జినల్, స్మాల్, మీడియం, లార్జ్, టెనెంట్స్, షేర్ క్రాపర్స్ వీళ్ళందరూ కనిపిస్తారు. అలాగే తమిళనాడులో తమిళనాడు వ్యవసాయిగల్ సంఘం అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఉంది. పర్టిక్యులర్లీ కోయంబత్తూర్ ప్లేస్ ఏదైతే ఉందో తమిళనాడులో 1966 ఆ టైంలో స్టార్ట్ అయింది ఒక పీజన్ మూవ్‌మెంట్. 1973 టైంలో పీక్‌లో ఉంది. లీడర్ ఎవరు? నారాయణ స్వామి నాయుడు. సో, ఈ తమిళనాడు వ్యవసాయిగల్ సంఘం వాళ్ళు ఏ రీజన్స్ కోసం ఫైట్ చేశారు అంటే వాళ్ళు పండించిన పంటకి మినిమం సపోర్ట్ ప్రైస్ గవర్నమెంట్ ఒక ధర ప్రకటిస్తది కదా! ఆ ధర ఎక్కువగా ఉండాలి. మినిమం కంటే ఎక్కువ ఉండాలి అన్నట్టు. ఎలక్ట్రిసిటీ చార్జెస్ తగ్గించాలి. బికాజ్ వాళ్ళకి పంటలో మోటార్స్ అవి ఇవి నడుపుకుంటారు కదా! అలాగే డిస్ట్రెస్ ఉన్న టైంలో కరువొచ్చినప్పుడు, వరద వచ్చినప్పుడు లేదా పంట సరిగ్గా పండనప్పుడు రుణమాఫీలు చేయాలి అని. అలాగే క్రెడిట్ ఫెసిలిటీస్ వీళ్ళు ఇన్పుట్స్ కొనుక్కోవడానికి కొంచెం మనీ లోన్స్ అవైలబుల్ చేయాలి అని ఆ రీజన్స్ కోసం ఫైట్ చేశారు కోయంబత్తూర్‌లో, తమిళనాడులో. నెక్స్ట్ కర్ణాటకలో కర్ణాటక రాజ్య రైత సంఘ. వీళ్ళు అపొలిటికల్ అంటే పొలిటికల్ పార్టీతో సంబంధం లేకుండా ఫైట్ చేశారు. ఇది కూడా ఒక పీజన్ మూవ్‌మెంట్. లీడర్ ఎవరు? నంజుండ స్వామి. ఇక్కడ ఏంటంటే కాటన్ గ్రోవర్స్ ఒక గ్రూప్ ఆఫ్ పత్తి పండించే రైతులందరూ వచ్చి ఒక కంపెనీకి అగెయిన్స్ట్‌గా ఫైట్ చేశారు. ఒక మల్టీనేషనల్ సీడ్ కంపెనీ అది మాన్సాంటో. ఎందుకు అంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ల్యాండ్ రెవెన్యూ తీసుకోవడము, కరెక్ట్ ధర ఇవ్వకపోవడము ఇలాంటివి చేస్తుండే అప్రెసివ్ ప్రాక్టీస్‌లు. సో, ఇన్పుట్‌కి సబ్సిడీస్ ఇవ్వాలి, రెమ్యూనరేటివ్ ప్రైజెస్ ఇవ్వాలి, ల్యాండ్ రెవెన్యూ తీసేయాలి, ఎగ్జామ్ట్ చేయాలి అని ఫైట్ చేశారు కర్ణాటకలో. నెక్స్ట్ షేత్కారి సంఘటన. ఇది 1979-1980 మధ్యలో జరిగింది పీజన్ మూవ్‌మెంట్. లీడర్ ఎవరు అంటే శరత్ ఆనందరావు జోషి. ఇందులో ఏ ఫార్మర్స్? ఆనియన్ పండించే, ఉల్లిగడ్డ పండించే ఫార్మర్స్ అండ్ షుగర్ కేన్ పండించే ఫార్మర్స్ ఫైట్ చేశారన్నమాట.
అలాగే 1982లో ఇదే షేత్కారి సంఘటన వాళ్ళు గవర్నమెంట్ యొక్క మిల్క్ ప్రైసింగ్ పాలసీ ఒక పాలసీ తీసుకొచ్చిందనమాట పాలకి ధర పెంచడం కోసం. దానికి అగెయిన్స్ట్‌గా ఫైట్ చేశారు. 1985-86 ఆ టైంలోనేమో కాటన్‌కి మంచి ధర ఇవ్వాలి, రెమ్యూనరేటివ్ ప్రైజెస్ ఇవ్వాలి, వాళ్ళకి న్యాయం జరగాలి అని ఫైట్ చేశారు. అలాగే భారతీయ కిసాన్ యూనియన్ ఇది 1980లో ఎక్కడ హర్యానా, పంజాబ్, వెస్టర్న్ యూపీ గ్రీన్ రెవల్యూషన్ బాగా జరిగిన రాష్ట్రాల్లో. లీడర్ ఎవరు? మహేంద్ర సింగ్ తికైట్. సో 1986 టైంలో ఈయన లీడర్గా ఉన్నప్పుడు పీక్లో ఉండిందనమాట మూమెంట్. వాళ్ళ మెయిన్ డిమాండ్ వచ్చేసి ఈ ఎలక్ట్రిసిటీ టారిఫ్లో అంటే ఎలక్ట్రిసిటీ ప్రైజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, వాళ్ళకు కొంచెం తక్కువగా కావాలి వాళ్ళు అగ్రికల్చర్ చేసుకోవడానికి, దానికోసం ఫైట్ చేశారు. మళ్ళీ హర్యానా, ఉత్తరప్రదేశ్‌లో ఇంకా వేరే వేరే చిన్న చిన్న రకాలుగా పీసన్ మూవ్‌మెంట్స్ చాలా వచ్చాయి. కొంతమంది గ్రేట్ లీడర్స్ కూడా బయటికొచ్చారు. చరణ్ సింగ్ అండ్ దేవీలాల్. చరణ్ సింగ్ ఈయనకి రీసెంట్‌గా భారత రత్న కూడా ఇచ్చారు. అయితే ఈ చరణ్ సింగ్ అనే ఆయన క్యాబినెట్ మెంబర్ అన్నమాట. అతన్ని క్యాబినెట్ నుంచి తీసేశారు అని చెప్పి ఒక పెద్ద ర్యాలీ తీశారు ఆయన కోసం అన్నమాట ఈ 2 రాష్ట్రాల ప్రజలే. సో చూడండి ఎంత గొప్ప లీడరో. ఒక మ్యాసివ్ కిసాన్ ర్యాలీ. ఫార్మర్స్ అందరూ ముందుకొచ్చి ఆయన కోసం ర్యాలీ తీశారు. ఆయనను ఎందుకు పదవి నుంచి తీసేశారు అని. సో అలాగే లెఫ్ట్ పార్టీ సిపిఐ వాళ్ళు, సిపిఎం వాళ్ళు ఇంకా రకరకాల కిసాన్ మూవ్‌మెంట్, పీసన్ మూవ్‌మెంట్స్ తీసుకొచ్చారు. అయితే ఒకప్పటికి ఇప్పటికి తేడా ఏంటి అంటే అజెండాలు మారుతున్నాయి. ఒకరు మినిమమ్ సపోర్ట్ ప్రైస్ అడుగుతున్నారు. ఒకరు ఒక క్రాప్‌కి సంబంధించింది ఆనియన్, కాటన్ దానికి, లేదా ఒకరు ఎలక్ట్రిసిటీకి సంబంధించింది, లేదా ఒకరు టాక్స్ తగ్గించాలి అనేసి ఇలా స్పెసిఫిక్ అజెండాస్‌తో ఈ కాలంలో పీసన్ మూవ్‌మెంట్స్ వస్తున్నాయి. ఒకప్పుడు ఎలా ఉండే ఎస్పెషల్లీ ల్యాండ్ రిఫార్మ్స్ గురించి మాట్లాడేవారు. జమీందారీస్‌ని రిమూవ్ చేయాలి, ఇంటర్మీడియట్స్‌ని రిమూవ్ చేయాలి. మెయిన్‌గా ఈ 2 రీజన్స్ మీదనే జరిగినాయి. ఇప్పుడు మాత్రం రకరకాల రీజన్స్. సో ఇవి మచ్చుకి ఎగ్జాంపుల్‌కి మనకి పీసన్ మూవ్‌మెంట్స్. నెక్స్ట్ వీడియోలో మొత్తం ట్రైబల్ మూవ్‌మెంట్స్ గురించి మాట్లాడదాం మనం.